మృత్యువు నీడ. మనలో చాలామంది అంటుంటారు చావు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదని. కానీ మెక్సికో వీధుల్లో తిరిగే వాళ్లకు తెలుసు చావు అక్కడ ఒక ప్రమాదం కాదు, ఒక ముందస్తు హెచ్చరిక మాత్రమే. అక్కడ మృత్యువు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రూపంలోనైనా రావచ్చు. అది ఒక కాకి చొక్కా రూపంలో రావచ్చు, లేదా బైక్ మీద వచ్చే అపరిచితుడి రూపంలోనైనా రావచ్చు. ఫిబ్రవరి 22, 2026. సమయం తెల్లవారుజామున 3 గంటలు. మెక్సికోలోని తపల్పా పర్వత శ్రేణులు. గాలి కూడా భయంతో స్తంభించిపోయిన నిశ్శబ్దం. ఆ చీకటిని చీల్చుకుంటూ వందల మంది కమాండోలు అడవిలోకి అడుగులు వేస్తున్నారు. వాళ్ళ బూట్ల చప్పుడు కూడా బయటకు రానంత నిశ్శబ్దంగా వేట మొదలైంది. వాళ్ళు వెతుకుతున్నది ఒక మనిషిని కాదు, మెక్సికోను 10 ఏళ్లుగా పట్టి పీడిస్తున్న ఒక రక్త పిశాచాన్ని. 10 ఏళ్ల పాటు ఎవరి ముఖం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదో, ఎవరి పేరు చెబితే మెక్సికో అధ్యక్షుడికి కూడా చెమటలు పడతాయో అతడే ఎల్ మెంచో. నమ్మశక్యం కాదు, కానీ ఇది వాస్తవం. ఒకప్పుడు చేతిలో పారపట్టుకొని అవకాడా తోటల్లో కూలి పని చేసిన ఒక సామాన్య రైతు బిడ్డ ఇప్పుడు మెషిన్ గన్ పట్టుకొని ఒక దేశాన్నే ఎలా వణికిస్తున్నాడు. వ్యవస్థలోని లూప్ హోల్స్ను వాడుకొని శవాల మీద తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు. ఈరోజు మీరు వినబోయేది ఒక నేరగాడి కథ కాదు, ఒక అరాచక శక్తి అంతం కాబోతున్న చివరి క్షణాల గురించి. అసలు ఈ రక్త చరిత్ర ఎక్కడ మొదలైంది? ఈ క్రూరత్వం వెనుకున్న అసలు మనిషి ఎవరు? పదండి, రక్తపు వాసన వేసే ఆ చీకటి లోకంలోకి వెళ్ళి చూద్దాం. ఈ ప్రయాణం మధ్యలో మీరు కళ్ళు మూసుకున్నా భయం మిమ్మల్ని వదలదు. చాప్టర్ 1. ఆకలి, ఆశ, అపరాధం. మనం ఇప్పుడు కాలంలో వెనక్కి వెళ్ళాలి. 1966 నాటి మెక్సికో. మెచోకానో రాష్ట్రంలోని అగుల్లీలా అనే ఒక మారుమూల గ్రామం. ఆ ఊరి మట్టిలో ఆకలి వాసన వేస్తోంది. అక్కడ పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు, రేపు బ్రతుకుంటామో లేదో తెలియని ఒక అనిశ్చితి. రోజుకు ఒక్క పూట అన్నం దొరికితే ఆ ఇంట్లో అది ఒక పెద్ద పండగ. సరిగ్గా అలాంటి ఒక పూరి గుడిసెలోనే పుట్టాడు మన మెంచో. బడికి వెళ్ళి 4 అక్షరాలు నేర్చుకోవాల్సిన సమయంలోనే మెంచో 5వ తరగతిలోనే పుస్తకాలు పక్కన పడేశాడు. ఎందుకో తెలుసా? తన ఆకలిని చంపుకోవడానికి. తండ్రికి సహాయంగా అవకాడో తోటల్లో కూలీ పనికి వెళ్ళాలి. రోజు మొత్తం ఎండలో చెమట చిందిస్తే వచ్చేది కొన్ని పైసలు మాత్రమే. కానీ ఆ తోటల పక్కన ఒక రకమైన పంట పెరిగేది. ఎర్రని పూలతో, పచ్చని ఆకులతో మెరిసే గంజాయి మరియు నల్లమందు తోటలవి. ఆ తోటల చుట్టూ తుపాకులు పట్టుకొని తిరిగే మనుషులను చూస్తున్నప్పుడు మెంచోలో ఏదో ఆసక్తి మొదలైంది. అతనికి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ ఊరిలో గౌరవంగా బ్రతకాలంటే కూలి పని సరిపోదు. ఆకలిని జయించాలంటే భయపెట్టే మందుగుండును నమ్ముకోవాలి. 14 ఏళ్ల వయసు. ఆడుకోవాల్సిన వయసులో ఆ పసివాడి చేతికి ఒక లోడెడ్ తుపాకీనిచ్చి ఆ గంజాయి తోటలకు కాపలా పెట్టారు. చుట్టూ అడవి, చేతిలో మృత్యువును కురిపించే ఆయుధం. ఆ రాత్రిళ్ళు ఒంటరిగా తోటల్లో గడిపినప్పుడే ఆ పిల్లాడి లోపల ఒక రాక్షసుడు నిద్రలేచాడు. ఆ ఆకలి అతన్ని బాట పట్టిస్తే ఆశ అతన్ని అపరాధ లోకంలోకి నెట్టివేసింది. ఆ అవకాడో తోటల నుండి మొదలైన ఈ రక్తపు అడుగులు ఆగుతాయో లేక ఇంకెన్ని ప్రాణాలు తీస్తాయో ముందు ముందు మనం చూద్దాం. చాప్టర్ 2. అమెరికా కళ, వ్యవస్థతో చెలగాటం. 80వ దశకం. అది అమెరికన్ డ్రీమ్ వెర్రిగా ఉన్న కాలం. మెక్సికోలోని పేదరికం నుండి తప్పించుకోవడానికి వేల మంది సరిహద్దు దాటుతున్నారు. మన మెంచో కూడా అదే దారిని ఎంచుకున్నాడు. అక్రమంగా ప్రాణాలకు తెగించి సరిహద్దు దాటి శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అతనికి ఎదురైంది ఒక భయంకరమైన నిజం. ఒక ఇల్లీగల్ వలసదారుడికి అమెరికాలో దొరికే గౌరవం ఎంతో అతనికి అప్పుడే అర్థమైంది. హోటళ్లలో గిన్నెలు కడగడం, చెత్త ఊడవడం, ఇవన్నీ మెంచో అహంకారాన్ని దెబ్బతీశాయి. అతను పని చేయడానికి రాలేదు, వేగంగా ఎదగడానికి వచ్చాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు. దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం డ్రగ్స్. శాన్ ఫ్రాన్సిస్కో చీకటి సందుల్లో హెరాయిన్ అమ్ముతూ నెమ్మదిగా పాగా వేశాడు. కానీ 1992లో విధి వెక్కిరించింది. అమెరికన్ పోలీసులు మెంచోను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జైలు గదుల మధ్య 5 ఏళ్లు గడిచిపోయాయి. 1997లో అమెరికా అతన్ని విసిరికొట్టినట్టుగా మెక్సికోకు డిపోర్ట్ చేసింది.
ఒంటి మీద పాత బట్టలు, చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పటికే మెంచో వయసు 30 ఏళ్ళు. ఎవరైనా ఈ స్థితిలో ఉంటే బ్రతుకు అయిపోయిందనుకుంటారు. కానీ మెంచో మెదల్లో ఒక వికృతమైన ప్లాన్ మొదలైంది. అమెరికాలో పోలీసులు తనను ఎలా వేటాడారో చూశాడు. ఇప్పుడు తనే ఆ వేటగాడి ముసుగు వేసుకోవాలనుకున్నాడు. నమ్మశక్యం కాదు, కానీ మెక్సికో తిరిగి వచ్చిన కొన్నాళ్లకే మెంచో జలిస్కో రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టాడు. అవును, మీరు విన్నది నిజమే. ఒక క్రిమినల్కి పోలీస్ డ్రెస్ ఇచ్చింది ఈ వ్యవస్థ. అయితే అతను సమాజాన్ని రక్షించడానికి ఆ కాకి చొక్కా వేసుకోలేదు. పోలీస్ నెట్వర్క్ ఎలా ఉంటుంది, ఇన్ఫార్మర్లు ఎవరు, ఏ చెక్ పోస్టు దగ్గర ఎంత ఇస్తే లారీలు ముందుకు వెళ్తాయి, ఏ ఆఫీసర్కి ఎంత ఆశ చూపిస్తే తలొంచుతాడు, ఈ లొసుగులన్నీ అతను లోపల ఉండి నేర్చుకున్నాడు. పగలు పోలీస్ యూనిఫామ్లో సెల్యూట్ కొట్టే మెంచో రాత్రిపూట నేర సామ్రాజ్యానికి సలహాలు ఇచ్చేవాడు. చట్టమనే కంచె లోపల ఉండి ఆ కంచెనే ఎలా మేయాలో అతనికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వ్యవస్థను కాపాడాల్సిన చేతులే వ్యవస్థకు రంధ్రాలు చేయడం మొదలుపెట్టాయి. ఆ 3 ఏళ్ల పోలీస్ సర్వీస్ అతనికి నేర్పిన పాఠం ఒక్కటే: మెక్సికోలో అధికారం ఉంటేనే ఏదైనా చేయొచ్చు. ఆ అధికారం తుపాకీతోనైనా రావాలి, లేదా పోలీస్ లాఠీతోనైనా రావాలి. కొన్నాళ్ళకే ఈ కాకి చొక్కాను విసిరికొట్టాడు. ఎందుకంటే అతనికి కావాల్సింది జీతం కాదు, జీవితాంతం సరిపోయే సామ్రాజ్యం. ఆ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన మెంచో ఒక సాధారణ నేరగాడిగా కాదు, వ్యవస్థను హైజాక్ చేయగల ఒక మాస్టర్ మైండ్లా మారాడు. ఆ అడుగులు నేరుగా మెక్సికోలోని అత్యంత క్రూరమైన గ్యాంగ్ వైపు పడ్డాయి. ఆ గ్యాంగ్లో అతను కేవలం సభ్యుడిగా చేరలేదు, దాన్ని తన సొంత సైన్యంగా మార్చుకోబోతున్నాడు. అది ఎలా జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. చాప్టర్ 3, కాకి నుండి కార్టెల్ వరకు. పోలీస్ యూనిఫామ్ వేసుకొని స్టేషన్లో కూర్చున్నప్పుడే మెంచోకు ఒక చేదు నిజం అర్థమైంది. ఈ లోకంలో చట్టం అనేది కేవలం పేదవాడిని భయపెట్టడానికే. అదే డబ్బున్నవాడికి, అధికారం ఉన్నవాడికి అది ఒక పెంపుడు జంతువు లాంటిది. వ్యవస్థను కాపాడటం కంటే వ్యవస్థను శాసించడం చాలా లాభదాయకమని అతనికి స్పష్టమైంది. అందుకే ఆ కాకి చొక్కాను శాశ్వతంగా విసిరికొట్టాడు. కానీ అతను పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చింది ఒక సాధారణ మనిషిగా కాదు, మెక్సికో ప్రభుత్వం ఎప్పటికీ పట్టుకోలేని ఒక గ్రిప్పింగ్ ప్లాన్తో. నేరుగా వెళ్ళి మెలేనియో కార్టల్ అనే డ్రగ్ గ్యాంగ్లో ఒక హిట్ మ్యాన్ అంటే షూటర్గా చేరాడు. పోలీసుగా ఉన్నప్పుడు నేర్చుకున్న వ్యూహాలను, నేరస్తుడుగా ఉన్న క్రూరత్వాన్ని కలిపితే మెంచో ఒక డెడ్లీ మెషిన్గా మారాడు. ప్రత్యర్థుల గుండెల్లో తూటాలు దింపేటప్పుడు అతని కళ్ళల్లో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించేది కాదు. అతని క్రూరత్వం చూసి తోటి గ్యాంగ్స్టర్లే వణికిపోయేవారంటే అర్థం చేసుకోండి అతను ఎంతటి రాక్షసుడిగా మారాడోనని. అయితే మెంచోకు కేవలం తుపాకీ వాడటం మాత్రమే కాదు, అధికారాన్ని ఎలా పెంచుకోవాలో కూడా తెలుసు. అదే సమయంలో అతను రొసాలిండా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కేవలం ఒక అమ్మాయి మాత్రమే కాదు, మెక్సికోలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ ఫ్యామిలీ వలెన్సియా వారసురాలు. ఈ పెళ్లి మెంచోకు నేర సామ్రాజ్యంలో ఒక గోల్డెన్ ఎంట్రీ టికెట్లా మారింది. బలమైన బంధుత్వాలు, కోట్లలో డబ్బు అతని చేతికి చిక్కాయి. 2010 మెక్సికో నేర చరిత్రలో ఒక నల్లటి అధ్యాయం మొదలైంది. తన పాత బాసులు అరెస్టు కావడంతో ఆ అవకాశాన్ని వాడుకొని తన సొంత సామ్రాజ్యాన్ని ప్రకటించాడు మెంచో. అదే CJNG. అప్పటి వరకు మెక్సికో చూడని ఒక కొత్త రకమైన హింస మొదలైంది. మెంచో పద్ధతి చాలా సింపుల్: నా మాట వింటే నోటు, వినకపోతే వేటు. దీన్నే మెక్సికన్ భాషలో ప్లాటా ఓ ప్లోమో అంటారు. అంటే నీకు వెండి కావాలా లేక సీసం కావాలా అని. ఒకప్పుడు ఆకలితో అలమటించిన ఆ రైతు బిడ్డ ఇప్పుడు ఒక దేశాన్నే రక్తపు మడుగులో ముంచడానికి సిద్ధమయ్యాడు. ఆ కాకి యూనిఫామ్ వెనుక దాక్కున్న ఆ కళ్ళు ఇప్పుడు మెక్సికో సింహాసనాన్ని దక్కించుకోవడానికి నిప్పులు కక్కుతున్నాయి. ఆ అడుగులు ఎంతటి భయంకరమైన మారణకాండకు దారితీశాయో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. చాప్టర్ 4, మరణం ఒక ట్యాబ్లెట్ రూపంలో. మెంచో కేవలం పాతకాలపు డ్రగ్ డీలర్ కాదు, అతను మరణాన్ని ఆధునీకరించిన ఒక మేధావి. కొకైన్, గంజాయి లాంటివి అమ్మడం పాత పద్ధతనే అతనికి తెలుసు. అందుకే అతను ప్రపంచానికి ఒక కొత్త రకమైన మరణాన్ని పరిచయం చేశాడు, అదే ఫెంటానిల్. ఇది ఎంత భయంకరమైనదో మీకు తెలుసా? ఒక చిన్న ఉప్పు గింజ అంత పొడి,
కేవలం 2 మిల్లీగ్రాములు మీ రక్తంలో కలిస్తే చాలు మీ ఊపిరితిత్తులు గాలి పీల్చడం ఆపేస్తాయి. అది ఒక నిశ్శబ్ద హంతకి. మెంచో వ్యాపారవేత్తలా ఆలోచించాడు. చైనా నుండి ముడి పదార్థాలను అక్రమంగా తెప్పించి మెక్సికోలోని దట్టమైన అడవుల్లో రహస్య ల్యాబులను నిర్మించాడు. అక్కడ రాత్రింబవళ్ళు ఈ విషాన్ని తయారు చేసి అమెరికా వీధుల్లో పారించాడు. ఆ పిల్స్ తిని వేల మంది యువకులు, విద్యార్థులు తమ ఇళ్లల్లోనే పిట్టల్లా రాలిపోయారు. తల్లిదండ్రులు తమ పిల్లలు నిద్రపోతున్నారనుకునే లోపే వారు మెంచో పంపిన విషానికి బలై శవాలయ్యారు. మెంచోకు ఆ శవాల చప్పుడు వినిపించదు. అతనికి వినిపించేది కేవలం డాలర్ల కట్టల శబ్దం మాత్రమే. మెంచో సృష్టించిన CJNG ఇప్పుడు కేవలం ఒక గ్యాంగ్ కాదు, అది ఒక ప్రైవేట్ ఆర్మీ. వాళ్ళ దగ్గర ఆర్ముడ్ వెహికల్స్ ఉన్నాయి, గ్రెనేడ్స్ ఉన్నాయి, చివరికి బాంబులు వేసే డ్రోన్లు కూడా ఉన్నాయి. మెక్సికోలోని మెజారిటీ రాష్ట్రాలు మెంచో కాలి కింద నలిగిపోయాయి. ఏ ఊర్లోనైనా మెంచో మనుషులు కనిపిస్తే అక్కడ చట్టం వెనక్కి తగ్గుతుంది. పోలీసులు తలుపులు వేసుకుంటారు. మెంచోకు డబ్బు ఒక్కటే ముఖ్యం. ఆ డబ్బు కోసం అతను ఒక దేశం భవిష్యత్తునే సమాధి చేస్తున్నాడు. అతని అధికారం ఎంతలా పెరిగిందంటే మెక్సికో ప్రభుత్వం తన సొంత భూమిలోనే పరాయి దేశంలా బ్రతుకుతోంది. ఈ రక్తం గడ్డకట్టే హింస, ఆ అంతులేని ఆశ అతన్ని ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ మ్యాన్గా మార్చేశాయి. కానీ ఈ పాపం పండగ మానదు కదా. ఈ మృగాన్ని వేటాడడానికి ఇప్పుడు ఒక భారీ స్కెచ్ సిద్ధమైంది. ఆ వేట ఎలా మొదలైందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాప్టర్ 5 ఆకాశంలో యుద్ధం. మే 1, 2015 మెక్సికో ప్రభుత్వం ఒక చారిత్రక తప్పిదం చేసింది. మెంచో అనే వ్యక్తి కేవలం ఒక సాధారణ డ్రగ్ డీలర్ అని, భారీ సైన్యాన్ని చూపిస్తే భయపడి పారిపోతాడని అంచనా వేసింది. ఆపరేషన్ జలిస్కో పేరుతో అధునాతన ఆయుధాలు కలిగిన ఆర్మీ హెలికాప్టర్లు గాలిలో లేచాయి. ఒక వేటగాడు తన జలని పట్టుకోవడానికి వెళ్తున్న ఆత్మవిశ్వాసంతో వాళ్ళు అడవిలోకి దూసుకెళ్లారు. కానీ అక్కడ వారికి ఎదురైంది ఒక మనిషి కాదు, మారణ హోమానికి సిద్ధమైన ఒక ప్రైవేట్ సైన్యం. హెలికాప్టర్లు భూమికి దగ్గరగా వస్తుండగా సడన్గా అడవి మధ్య నుండి నిప్పులు కక్కే రాకెట్లు ఆకాశంలోకి దూసుకొచ్చాయి. అది ఊహించని దాడి. మెంచో సైన్యం RPG రాకెట్ లాంచర్లతో ఆ ఆర్మీ హెలికాప్టర్ను నేరుగా ఢీకొట్టింది. కొన్ని క్షణాల్లోనే ఆకాశంలో ఒక భారీ అగ్నిగోళం. మెక్సికో గౌరవానికి గుర్తుగా నిలిచిన ఆర్మీ విమానం ముక్కలు ముక్కలై నేలకూలింది. ఆ రోజు మెక్సికో గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఒక డ్రగ్ కింగ్ ప్రభుత్వ సైనిక విమానాన్ని కూల్చడం అంటే అది నేరం కాదు, అది మెక్సికో ప్రభుత్వం మీద నేరుగా చేసిన యుద్ధం. ఆ ఘటన తర్వాత మెంచో ఒక మనిషి నుండి ఒక లెజెండ్గా మారిపోయాడు. అప్పటి నుండి అతను అడవులకు రాజుగా మారిపోయాడు. 10 ఏళ్ల పాటు అతని నీడను ఎవరూ తాకలేకపోయారు. అతను ఎక్కడున్నాడో, ఎలా ఉంటాడో, చివరికి బ్రతికే ఉన్నాడో లేడా కూడా ఒక మిస్టరీగా మారింది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి అడవిలోనే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించుకున్నాడంటే అతని అధికారం ఎంతటితో ఊహించుకోండి. కానీ మెంచో చేసిన అతిపెద్ద తప్పు ప్రపంచ పెద్దన్న కళ్ళు తెరిపించింది. అమెరికా ప్రభుత్వం అతన్ని గ్లోబల్ థ్రెట్గా ప్రకటించింది. $10 మిలియన్ రివార్డు, అంటే దాదాపు 80 కోట్ల రూపాయలకు పైగా అతని తల మీద వెలకట్టారు. వేట మొదలైంది. అయితే ఈసారి వేటగాడు వస్తున్నది తుపాకులతో కాదు, మెంచో నీడను కూడా పట్టుకోగల అత్యాధునిక సాంకేతికతతో. మరి ఆ అదృశ్య రాక్షసుడు దొరికాడా, లేదా ఈ వేటలో ఇంకెన్ని ప్రాణాలు బలైపోయాయి? చాప్టర్ 6 ఒంటరి వేట, ముగిసిన రక్త చరిత్ర. ఈ నేచర్లో ఒక నియమం ఉంది. ఎంతటి క్రూర మృగమైనా ముసలితనం లేదా గాయంతో బలహీనపడక తప్పదు. మెంచో నిర్మించిన ఆ రక్తపు సామ్రాజ్యం ఇప్పుడు అతని చుట్టూనే కుచించుకుపోతుంది. పాపం పండగ మానదు అంటారు కదా, అది మెంచో విషయంలో అక్షరాలా నిజమైంది. అతని అండగా ఉన్న భార్య రొసోలిండాను పోలీసులు అరెస్టు చేశారు. అతని వారసుడు కొడుకు మెంచిటోను అమెరికా జైలు ఊచల వెనక్కి నెట్టారు. నిన్నటి వరకు వేల మంది సైన్యంతో వెలిగిపోయిన ఆ డ్రగ్ లార్డ్ ఇప్పుడు తన నీడను చూసి తానే భయపడే స్థాయికి పడిపోయాడు. కానీ మెంచోను దెబ్బతీసింది కేవలం పోలీసులే కాదు, అతని సొంత శరీరమే అతనికి శత్రువుగా మారింది. తీవ్రమైన కిడ్నీ సమస్య, డయాలసిస్ మిషన్లు లేనిదే ప్రాణం నిలవదు. కానీ ఆ అడవి నుండి బయటకు వస్తే మృత్యువు, లోపల ఉంటే నరకం. ఎవరిని నమ్మాలో, ఏ ఆసుపత్రికి వెళ్ళాలో తెలియక ఆ అజేయమైన రాక్షసుడు ఒక మూలన పడి మూలుగుతున్నాడు.
సరిగ్గా ఇక్కడే మెక్సికన్ ఇంటెలిజెన్స్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. మెంచోకు అత్యంత సన్నిహితమైన ఒక వ్యక్తిని ట్రాక్ చేస్తూ తపల్పా పర్వతాల మధ్య ఉన్న ఒక సీక్రెట్ కేబిన్ను కనిపెట్టారు. ఫిబ్రవరి 22, 2026 తెల్లవారుజామున 3 గంటల నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మెక్సికన్ స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఎలాంటి లైట్లు లేకుండా కేవలం ఇన్ఫ్రారెడ్ విజన్తో ఆ కేబిన్ను చుట్టుముట్టారు. ఒక్కసారిగా కాల్పుల మోత. అడవి దద్దరిల్లిపోయింది. మెంచో అనుచరులు చివరి వరకు పోరాడారు. కానీ ఈసారి వేటగాడు సిద్ధంగా వచ్చాడు. పారిపోవాలని చూసిన మెంచోను బుల్లెట్లు వెంటాడాయి. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి సైనికులే ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ఆ ముఖం ఇప్పుడు చావుకు దగ్గరగా దీనంగా ఉంది. అతన్ని హెలికాప్టర్లో తరలిస్తుండగా ఆకాశం సాక్షిగా లక్షలాది మంది జీవితాలను నాశనం చేసిన ఆ మృగపు ఊపిరి ఆగిపోయింది. గాలిలో కలిసిపోయిన ఆ ప్రాణం మెక్సికో చరిత్రలో ఆ చీకటి అధ్యాయాన్ని ముగించింది. కానీ ఆ గడ్డపై శాంతిని నిజంగా తెచ్చిందా అంటే లేదనే చెప్పాలి. చాప్టర్ 7 మెంచో లేని లోకం. శాంతి ఎక్కడ? మెంచో చనిపోయాడు. ఒక శకం ముగిసింది. ఆ అదృశ్య రాక్షసుడి శరీరం ఇప్పుడు మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మెంచో ప్రాణం పోగానే మెక్సికో వీధుల్లో రక్తం పారడం ఆగిపోయిందా? ఆ తూటాల మోత నిశ్శబ్దంగా మారిందా? లేదు కదా. నేర సామ్రాజ్యంలో ఒక సింహాసనం ఖాళీ అయితే ఆ రక్తపు కిరీటం కోసం మరో 10 మంది రాక్షసులు అప్పుడే కత్తులు నూరుకుంటున్నారు. ఇది కేవలం ఒక మెంచో కథ కాదు. ఇది పగిలిపోయిన ఒక వ్యవస్థ కథ. ఆకలి ఒక మనిషిని ఎంతటి మృగంగా మారుస్తుందో చెప్పే ఒక భయంకరమైన సాక్ష్యం ఇది. ఆగుల్లీల అడవుల్లో అవకాడాలు ఏరుకోవాల్సిన ఆ పసిచేతులు తుపాకీ పట్టి దేశాన్నే వణికించాయంటే అది కేవలం మెంచో వైఫల్యం కాదు, అది మన సమాజపు వైఫల్యం కూడా. మెంచో మరణం ప్రపంచానికి ఇచ్చే ఒకే ఒక్క హెచ్చరిక ఏంటో తెలుసా? మీరు ఎంతటి నేర సామ్రాజ్యాన్ని సృష్టించినా, 1000 కోట్లు గడించినా చివరకు మీకు మిగిలేది ఒక 6 అడుగుల గొయ్యి మాత్రమే. ఆ గొయ్యిలో మీతో పాటు ఏ డాలర్లు మీకు తోడుగా రావు, ఏ సైన్యం మీకు కాపలాగా నిలబడదు. మెక్సికో వీధులు ఈరోజు కూడా అవే ప్రశ్నలు అడుగుతున్నాయి. ఈ హింసకు ఎప్పుడు ముగింపు? మన బిడ్డలు తుపాకీ తూటాల మధ్య కాకుండా పుస్తకాల మధ్య ఎప్పుడు బ్రతుకుతారు? ఈ రక్త చరిత్రలో మీరు విన్నది కేవలం ఒక భాగం మాత్రమే. మెంచో అనే అధ్యాయం ముగిసి ఉండవచ్చు, కానీ ఆ పుస్తకం ఇంకా తెరిచే ఉంది. చీకటి లోకంలో రాజులు మారుతుంటారు, కానీ ఆ చీకటి మాత్రం అలాగే ఉంటుంది. మరో రాక్షసుడు పుట్టక ముందే ఈ వ్యవస్థ మారాలని కోరుకుందాం. మెంచో కథ ఇక్కడితో ముగిసిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఒక మనిషిని చంపడం సులభమే, కానీ ఆ మనిషి వెనుక ఉన్న ఆకలిని, ఆ క్రూరత్వాన్ని పెంచి పోషించిన ఆ విష సంస్కృతిని చంపడం సాధ్యమేనా? అసలు మెంచో లాంటి వ్యక్తులు పుట్టడానికి కారణం ఎవరు? అవకాశాలు లేని సమాజమా? లేక అడ్డదారిలోనైనా సరే అధికారం కావాలనుకునే మనలోని బలహీనతల? గుర్తుంచుకోండి, మెక్సికో అడవుల్లోనో మన ఊరి శివార్లలోనో మరో మెంచో ఇప్పుడే పుడుతూ ఉండొచ్చు. ఆకలితో మొదలై అరాచకంతో అంతమయ్యే ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ డాక్యుమెంటరీలో మీరు చూసింది కేవలం ఒక క్రిమినల్ చరిత్ర కాదు, మన వ్యవస్థలోని లోతైన గాయం. ఈ కథ మీకు నచ్చితే నిజం వైపు నిలబడే ఇలాంటి మరిన్ని వాస్తవిక మరియు భయంకరమైన కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంచో లాంటి వాళ్ళు పుట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో లోతైన నిజాన్ని అన్వేషిస్తూ, మరో చీకటి కోణాన్ని వెలికితీస్తూ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. జై హింద్.